ఒక పోలీస్ ఆఫీసర్కి నిజమైన సాటిస్ఫాక్షన్ అంటే స్ట్రిక్ట్గా వర్క్ చేసి అందరితో మంచి పోలీస్ అధికారి అని అనిపించుకోవటం. కానీ ఇక్కడ నేను చెప్పబోయే పోలీస్ ఆఫీసర్ అంతకు మించి. ఒక మనిషి అంటే తను కుటుంబం, తన జాబ్ ఇదే కాదు, చేయాల్సింది చాలా ఉంది. చాలామందికి చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది అని నిరూపిస్తున్నారు యూనిఫామ్లో ఉన్న ఈ రియల్ హీరో. గజం కేవలం 26,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 52 లక్షలు మాత్రమే. ఆయనే ఏసీపీ సునీల్ గారు. ఈరోజు చిన్న అంటే ప్రైమరీ స్కూల్స్లో పిల్లల్ని జాయిన్ చేయాలంటేనే లక్షలు ఫీజు చేత్తో పట్టుకోవాల్సిన పరిస్థితి పేరెంట్స్ది. అలాంటిది ఉన్నతంగా చదువుకోవాలని పిల్లలకి గుండెల నిండా ఒక ఆశయం ఉన్నా చదివించలేని పరిస్థితిలో ఆర్థికపరమైన పరిస్థితి అందుకు సహకరించకపోవడంతో ఎంతోమంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉన్నారు. అలాంటి వారిని ఆయన క్యాష్ చేస్తూ తను లైఫ్లో ఏదైతే రియల్గా తన అనుభవాలను రంగరించి దాన్నే ఆయుధంగా మలుచుకొని అలాంటి నిరుపేద పిల్లలకు ఒక ప్లాట్ఫామ్గా నిలబడ్డారు. ఎందుకు సార్ మీరు ఇంత టార్గెట్ ఎందుకు పెట్టుకున్నారు? అసలు ఎందుకు బలమైన కారణం ఏంటో చెప్పండి. అసలు ఇక్కడ బాగా చదివితే లైఫ్ సెట్ అయిపోతుంది. ఒక పోలీసు వాడుకున్నటువంటి ఒక సాఫ్ట్ హార్ట్ నాకు తెలిసి ఎవరికి ఉండదు. నా ఫేవరెట్ హీరో అంటే జగన్మోహన్ రెడ్డి గారు. చదువుకోవడానికి డబ్బులు లేక నేను సిమెంట్ ఫ్యాక్టరీలో ఒక వర్కర్గా జాయిన్ అయ్యి ఆ ఫ్యాక్టరీలో నా లైఫ్ని కంటిన్యూ చేస్తూ పెళ్లి చేసుకున్నాను. ఒక వారియర్స్గా వీళ్ళంతా ఈరోజు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారంటే దాని వెనకాతల ఉన్న ఆ లక్ష్యం, ఆ నిజమైన మంచి మనసున్న ఆ పోలీస్ ఆఫీసర్ సార్ సునీల్ గారు. సార్తో మాట్లాడదాం. విశాఖ ఎంవిపిలో ఇక్కడ సునీల్ సార్ వారియర్స్ పేరుతో ఒక స్టడీ హౌస్ రన్ చేస్తున్నారు. స్టడీ హౌస్ అంటే ఏదో చిన్న గది అనుకున్నారు. 3 అంతస్తుల ఇంట్లో 60 మంది పిల్లలు ఈరోజు గ్రూప్స్ కాంపిటీషన్స్కి ప్రిపేర్ అవుతున్నారంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. ₹1 కూడా ఖర్చు లేకుండా. ఇదంతా ఎలా సాధ్యమవుతుంది? అది కూడా ఒక ఏసీపీ స్థాయి అధికారికి ఎలా సాధ్యమవుతోంది? ఆయన లక్ష్యం ఏంటి? ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతి స్టూడెంట్ని టచ్ చేస్తే వాళ్ళు ఇప్పటి వరకు మాకు దేవుడు ఎలా ఉంటారో తెలీదు, దేవుడా మేము బాగా చదవాలి, మాకు సపోర్ట్గా ఉండు అని దేవుడి గదికి వెళ్ళి మొక్కుకున్నాం. కానీ ఇప్పుడు దేవుడు అంటే ఇలా ఉంటుందా, దేవుడు సహాయం చేస్తే ఇలా ఉంటుందా అని మా నమ్మకం అని అంటున్నారు ప్రతి స్టూడెంట్ కూడా. ఎందుకు సార్ మీరు ఇంత టార్గెట్ ఎందుకు పెట్టుకున్నారు? అసలు ఎందుకు బలమైన కారణం ఏంటో చెప్పండి. అసలు బలమైన కారణం ఏంటంటే ఫస్ట్ నుంచి నేను బాగా చదివేవాడిని. గురుకుల పాఠశాల నేను చదివింది, గవర్నమెంట్ స్కూలింగ్ నా ఎడ్యుకేషన్ అంతా కూడా. నేను చదివినప్పుడు ఏంటంటే నేను చదువుతున్న మధ్యలోనే మా నాన్న చనిపోయారు. మా నాన్న చనిపోయినప్పుడు నా చదువు ఆగిపోయింది. ఆ తర్వాత చదువుకోవడానికి డబ్బులు లేక నేను సిమెంట్ ఫ్యాక్టరీలో ఒక వర్కర్గా జాయిన్ అయ్యి ఆ ఫ్యాక్టరీలో నా లైఫ్ని కంటిన్యూ చేస్తూ పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక బ్లైండ్ పిల్లోడు పుట్టాడు. బ్లైండ్ పిల్లోడు పుట్టిన తర్వాత అంటే వరుస స్ట్రగుల్స్ అనేవి నేను చూశాను. షాక్ మీద షాకులు ఇవన్నీ చూసినప్పుడు నేను బాగా చదివేవాడిని కదా, సిమెంట్ ప్లాంట్లోనే పనిచేస్తూ చాలాసార్లు ఫీల్ అయ్యేవాడిని. ఏంటి ఇంత బాగా చదివేవాడిని నేను, నా లైఫ్ ఏంటి ఇట్లా అయిపోయింది, నేనేంటి ఇక్కడ ఉన్నాను, అట్లా ఫీల్ అయిపోయినటువంటి ఆ టైంలో నాకేంటంటే ఆ బ్లైండ్ బాబు పుట్టినప్పుడు మళ్ళీ ఈ బాబు కోసం నేను ఏదైనా చేయాలని చెప్పేసి ఫిక్స్ అయ్యి నా యొక్క స్ట్రెంత్ ఏంటని చెప్పేసి నేను ఆలోచించినప్పుడు నా ఎడ్యుకేషన్ నా స్ట్రెంత్ అని నాకు తెలుసు. కాబట్టి నేను మళ్ళీ పెళ్ళైన తర్వాత కూడా 2 పిల్లలు పుట్టాక నేను నా లైఫ్ మళ్ళీ చదువు కంటిన్యూ చేసి గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యాను. గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేటటువంటి క్రమంలో నేను ప్రిపేర్ అవుతాను అనగానే నా ఫ్రెండ్స్ ఒకసారి నన్ను చుట్టుముట్టేసి నీకేం కావాలి చెప్పు, నీకు హాస్టల్ ఫీజు నేను కడతాను, కోచింగ్ ఫీజు నేను కడతాను, నీకు కావాల్సిన బుక్స్ నేను కొనిపిస్తాను, నీకు బట్టలు నేను కొనిపిస్తాను, నీకు కావాల్సినటువంటి మెటీరియల్ అంతా కూడా మేము చూసుకుంటాం, అసలు నువ్వేం ఆలోచించొద్దు, నువ్వు వెళ్ళిపో చదువుకో, నీ ఫ్యామిలీకి ఏం కావాలన్నా సరే మేము చూసుకుంటాం అని చెప్పేసి నన్ను ఫ్రెండ్స్ సరౌండ్ చేశారు. చేసేసి అట్లా నన్ను చదివించారు. నన్ను చదివించినప్పుడు బై గ్రేస్ ఆఫ్ గాడ్ ఫస్ట్ అటెంప్ట్లో గ్రూప్ 1లో నేను 2018లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. అయిన తర్వాత నేను డిఎస్పీగా పనిచేశాను. డిఎస్పీగా సెలెక్ట్ అయ్యాను. ఈ డిఎస్పీగా సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడికి నేను ఫస్ట్ కడప పోస్టింగ్ కడప చేశాను, తర్వాత అనకాపల్లి, తర్వాత ఇప్పుడు వైజాగ్ క్రైమ్ బ్రాంచ్కి వచ్చాను. ఇక్కడికి వచ్చినప్పుడు నేను గ్రౌండ్లో మామూలుగా మార్నింగ్ వాకింగ్కి వెళ్ళినప్పుడు ఈ గ్రూప్ 2 గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే పిల్లలతో నేను కొంతమంది ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు కొన్ని ఇబ్బందులు చెప్పారు. సార్ మాకు సరైన ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల చదవలేకపోతున్నాం, తర్వాత మమ్మల్ని గైడ్ చేసేవాళ్ళు మాకు లేరు, తర్వాత మాకు ధైర్యం చెప్పేవాళ్ళు లేరు, తర్వాత కొన్ని మెటీరియల్స్ మాకు ఏం చదవాలో కూడా అర్థం కావట్లేదు, తర్వాత ఒక చోట కూర్చొని చదువుకునేటటువంటి ఎన్విరాన్మెంట్ మాకు లేదు, ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవ్వడం వల్ల ఇబ్బంది అవుతుంది సార్ అని చెప్పేసి అన్నప్పుడు
నేను అప్పుడు అనుకున్నాను, నా జీవితం మారిందంటే కేవలం చదువు వల్ల మారింది. ఆ చదువు కూడా నేను చదువుకున్నానంటే నా ఫ్రెండ్స్ నాకు చేసినటువంటి ఆర్థిక సాయం వల్ల నేను చేశాను. దేవుడు మరి నాకు అటువంటి నా ఫ్రెండ్స్ నాకు ఇచ్చి నా జీవితం మార్చుకోవడానికి దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు ఆ మేలు పొంది నేను కామ్గా కూర్చోకూడదు కదా. ఆ మేలు పొందాను కాబట్టి కంపల్సరీగా నేను మళ్ళీ దాన్ని పే బ్యాక్ టు సొసైటీ. సార్ ఒకటి చెప్పండి, క్రైమ్ బ్రాంచ్ ఏసీపీ అసలు ఫుల్ బిజీగా ఉంటారు, ఛాలెంజ్గా ఉంటుంది, ఫ్యామిలీకి టైం స్పెండ్ చేయడానికి మీకు టైం ఉండదు. అలాంటిది పోనీ ఒకరినో ఇద్దరినో అడాప్ట్ చేసుకొని వాళ్ళు చదివించేసి వాళ్ళు ఫీజులు కట్టేసి ఊరుకోవచ్చు కదా. కానీ ఈరోజు ఒక స్టడీ హౌస్ 3 అంతస్తుల బిల్డింగ్ని రెంట్కి తీసుకొని 60 మంది స్టూడెంట్స్, అది కూడా అందరూ నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, ఎందుకు ఇంత చేయాల్సిన అవసరం ఏముంది అంటే ఏమైనా 10th బాగా చదివితే లైఫ్ సెట్ అవుద్ది, ఇంటర్ బాగా చదివితే లైఫ్ సెట్ అవుద్ది, డిగ్రీ బాగా చదివితే లైఫ్ సెట్ అవుతుంది. అవన్నీ అబద్ధమే, అది మనకి తర్వాత తెలుస్తుంది. 10th బాగా చదివినా ఇంటర్ చదవాలని, ఇంటర్ బాగా చదివినా డిగ్రీ చదవాలని, డిగ్రీ చదివినా పీజీ చేయాలని, ఇంకేదైనా చేయాలని ఒక్కొక్క స్టెప్పే, కానీ అది అక్కడ లైఫ్ సెట్ అవ్వదు. కానీ ఇప్పుడు నేను చూస్ చేసుకున్న ఈ పాత్ ఏంటంటే అందరూ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫైనల్ స్టేజ్లో ఉన్నటువంటి పిల్లలు వీళ్ళందరూ కూడా ఎక్కడ బాగా చదివితే లైఫ్ సెట్ అయిపోద్ది. కాబట్టి లైఫ్ సెట్ అయ్యేటటువంటి ఈ తరుణంలో పిల్లలు మోరల్ సపోర్ట్ లేకపోవడం వల్ల కానీ, ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోవడం వల్ల కానీ, ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల కానీ ఎవరు ఆగకూడదు అంతే. అట్లా ఆగారు అంటే ఇంకా అది చాలా జీవితం మొత్తం దానికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఒక్క ఇబ్బంది నన్ను వెనక లాగేసిందని చెప్పేసి ప్రతిదీ కూడా మెంటల్గా టార్చర్ అనేది నేను ఫీల్ అయ్యాను సిమెంట్ ఫ్యాక్టరీలో నేను వర్క్ చేసినప్పుడు. ఇట్లా పేద పిల్లలకి ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల చదువుకోకూడదు అనేటటువంటి ఒక విషయం వాళ్ళ భవిష్యత్తుని ఆపకూడదనే ఉద్దేశంతో కొంత ఇబ్బంది అయినా, కొంత రిస్క్ అయినా సరే నా బ్యాచ్మేట్స్, నా జూనియర్స్ వీళ్ళ హెల్ప్ తీసుకొని ఈ స్టడీ హాల్ రెంట్కి తీసుకొని ఈ పిల్లలందరికీ కూడా ఫెసిలిటీస్ ఇచ్చేసి రెగ్యులర్ మానిటరింగ్, రెగ్యులర్ ఎగ్జామ్స్, వాళ్ళు ఏం చదవాలో టార్గెట్లు, ఎగ్జామ్స్లో మార్కులను పెట్టి మళ్ళీ వాళ్ళని కౌన్సిలింగ్లు చేయడాలు, తర్వాత వాళ్ళకి టార్గెట్ ఇచ్చేసి ఆ టార్గెట్ వైజ్గా చదివించడాలు ఇవన్నీ కూడా రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. చదువంతా కష్టాలతోనే కొనసాగింది. ఆ తర్వాత పెళ్ళైనాక సెటిల్ అయ్యాను అనుకునేటప్పటికీ అనుకోకుండానే ఒక ఛాలెంజ్డ్ కిడ్, మళ్ళీ అందులో ఫ్యామిలీకి మీ అవసరం ఉంది, మీ వైఫ్ ఒక్కరే బాబుని కేర్ చేయలేరు, ఇంత అంటే ఇంకా మీ టైము అనేది ఏంటంటే ఫుల్ బ్లాక్డ్. సో అలాంటిది మా సార్ మాకు ఒక మోటివేటర్, మా సార్ మాకు ఒక పేరెంట్, మా సార్ మాకు ఒక టీచర్, మా సార్ మాకు ఒక ఫ్రెండ్, ఇన్ని రకాల రోల్స్ యాజ్ ఒక పోలీస్ ఆఫీసర్గా ఉంటూనే అక్కడ ఇంట్లో ఒక తండ్రిగా, ఒక భర్తగా, మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఈ 60 మంది పిల్లలకి మీరు మళ్ళీ ఒక్కొక్క అవతారం ఎత్తుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పిల్లలే చెప్తున్నారు ఇవన్నీ కూడా. ఎట్లా సాధ్యమవుతుంది? ఎలా టైం మేనేజ్ చేసుకోగలుగుతున్నారు? వీళ్ళ కోసం మీరు ఎందుకు ఇంత ఎఫర్ట్స్ చేస్తున్నారు? ఎందుకంటే ఇక్కడ చదివేటటువంటి 70 మంది పిల్లలు కూడా 70 లైఫ్లు, ఇవి 70 జీవితాలు. ఒక్కొక్క పిల్లోడు జాబ్ కొట్టినా సరే వాళ్ళ ఫ్యామిలీ సెట్ అవుద్ది, వాళ్ళ జనరేషన్ సెట్ అయిపోతాయి. కాబట్టి నాకు కనపడేది 70 కుటుంబాలు కనపడతాయి, వాళ్ళ పేరెంట్స్ కనపడతారు. ఎందుకంటే నేను జాబ్ కొట్టినప్పుడు మా అమ్మ ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో నేను ఇమాజిన్ చేయగలను. కాబట్టి ఈ పిల్లలు జాబ్ కొడితే వాళ్ళ పేరెంట్స్ ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. ఆ పేరెంట్స్ పలానా డిఎస్పీ సార్ చల్లగా ఉండాలంటే నేను చల్లగా ఉంటాను, చల్లగా ఉంటారు, బాగా ఉంటారు సార్. అందు గురించి దాన్ని నేను బలంగా నమ్ముతాను. మాకు ఇక్కడ సిపి సార్ కూడా చెప్తూ ఉంటారు, థింకింగ్ కాప్ అని చెప్పేసి ప్రతిసారి వాడుతూ ఉంటారు. అంటే మీరు పని చేయడానికి ముందు ఆలోచించండి అంటారు. ఇప్పుడు సపోజ్ నేను గ్రౌండ్లో కనుక కలిసినటువంటి 2-3 పిల్లలు ఎవరైతే ఉన్నారో సార్ ఇబ్బంది అవుతుందంటే మీరు అన్నట్టు వాళ్ళిద్దరి వరకు ఎంతో కొంత హెల్ప్ చేసేసేసి వాళ్ళకి చేశానని చెప్పేసి నేను అనుకోవచ్చు. కానీ నేను థింక్ చేశాను, ఏమని 2 పిల్లలు ఇట్లా ఉన్నారంటే ఇంక ఇటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా అని చెప్పేసి ఇటువంటి వాళ్ళందరినీ కొంచెం సపోర్ట్, మోరల్ సపోర్ట్ మనం ఇవ్వడానికి ఏం చేయాలని థింక్ చేసినప్పుడు నాకు వచ్చిన ఆలోచన స్టడీ చేయాలన్నమాట. సో చాలా వరకు అంటే రెగ్యులర్గా వాడేదే పోలీసులు అంటే కఠినంగా ఉంటారు, వాళ్ళకి డ్యూటీ ఇంపార్టెంట్, ఇలాంటి చిన్నవి అంటే ఎక్కడ అంటే కొంతవరకు చలించిపోయే పరిస్థితులు ఉండవు, ఇలాంటివన్నీ వింటూ ఉన్నాం. ఇదంతా కాదు, పోలీస్ అంటే ఇది అని మీరు ఒక కొత్త రకమైన అర్థం చెప్తున్నారు అందరికీ. ఏంటి అసలు చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఇంతమంది 70 మందిని ఈరోజు గ్రూప్స్కి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేయాలి అంటే చాలా ఖర్చు అవుతుంది. ఎంత ఎఫర్ట్ చేస్తున్నారు అసలు? ఎక్కడ సపోర్ట్, ఎట్లా సపోర్ట్ అంటే కొంత మాకు శాలరీస్ గవర్నమెంట్ దాదాపు ₹1,00,000 వరకు మాకు శాలరీస్ వస్తాయి. దాంట్లో కొంత అమౌంట్ ఖర్చు పెడతాం. తర్వాత మా ఫ్రెండ్స్ ఉంటారు, మా బ్యాచ్మేట్స్ ఉంటారు, అందరూ కూడా ఈ కాజ్ మా వాళ్ళందరికీ తెలిసినప్పుడు ఏంటి ఏమైనా ఇబ్బంది అవుతుందా, రెంట్ ఏమైనా ఇబ్బంది అవుతుందా, ఇంకేమైనా ఫెసిలిటీస్ కానీ బుక్స్ కానీ ఏమైనా ఇబ్బంది అవుతుందా, మేము కూడా ఉన్నాం, మమ్మల్ని మర్చిపోవద్దని చెప్పేసి వాళ్ళే ఫోన్లు చేస్తారు. ఫ్రెండ్స్ అందరిది ఒకే మైండ్ సెట్ ఉంటుంది. నా ఫ్రెండ్స్లో అందరూ కూడా మంచి సపోర్ట్ చేస్తారు. చేసిన తర్వాత పోలీస్ అనేది కఠినం అనే మాట తప్పు.
ఎందుకంటే మేము దొంగలని అంటే మేము క్రిమినల్స్తో డీల్ చేసే డిపార్ట్మెంట్ మాది. క్రిమినల్స్తో డీల్ చేస్తాం కాబట్టి ఒక క్రిమినల్ పట్ల మేము కఠినంగానే ఉండాలి. వాడికి ఆ లాంగ్వేజ్ అర్థం అవుతుంది. వాడితో సాఫ్ట్గా ఏంటమ్మా నువ్వు దొంగతనం చేసావా, అవునా, ఎందుకు చేసావమ్మా, ఎంత చేసావమ్మా అంటే చెప్పడు. కాబట్టి మేము కొంచెం వాళ్ళతో రఫ్గానే ఉంటాం. మేము మా డ్యూటీ ఎప్పుడైతే డెలివరీ చేస్తూ ఉంటామో అప్పుడు రఫ్గా కనపడతాం కాబట్టి పీపుల్ రఫ్ అనుకుంటారు. కానీ ఒక పోలీసు వాడికి ఉన్నటువంటి ఒక సాఫ్ట్ హార్ట్ నాకు తెలిసి ఎవరికి ఉండదు. ఎందుకంటే ఒక రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే అందరూ వీడియోలు తీసి ఫోటోలు తీసేసేసి అయ్యో పాపం అని చెప్పేసి అట్లా చూసేటటువంటి జనాలు ఎక్కువైతే ఆ జనాల్లో ఒక పోలీసు వాడు ఉన్నాడంటే ఇమ్మీడియట్గా పట్టుకొని ఎత్తుకొని హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. కావాల్సింది ఏంటి అంటే అక్కడ తర్వాత ఎవరైనా సరే ఒక గర్ల్ని కనుక లేదంటే రోడ్డు మీద టీచ్ చేస్తున్నారంటే అందరూ చూసి ఫోటోలు తీసి వీడియోలు తీసేసి నార్మల్గా ఉంటారు. ఒక పోలీసు వాడు ఉన్నాడంటే వాడిని పట్టుకొని అంతాడు. అంటే ఇట్లా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యేది ఎవరు అంటే పోలీసులే. ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వడానికి కావాల్సింది రెస్పాన్సిబిలిటీ కాదు, మంచి మనసు ఉండాలి. మంచి మనసు ఉన్నదంటే ఆటోమేటిక్గా రెస్పాన్సిబిలిటీ అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి పోలీస్ అనేవాళ్ళు చాలా సాఫ్ట్ అంతే. విశాఖ ఏసీపీ సునీల్ సార్ ఒక ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నారు గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. అంటే అందరూ విశాఖ వాళ్ళే అనుకుంటారు. ఇక్కడికి వచ్చి నేను ఒక 10 మంది స్టూడెంట్స్తో మాట్లాడాను. ప్రకాశం జిల్లా ఒకరు, కృష్ణా జిల్లా ఒకరు, పార్వతీపురం, మన్యం నుంచి, ఇంకా ఎక్కడెక్కడి నుంచో. అసలు ఏంటి సార్ వీళ్ళందరూ అంటే ఈ ఒక్కొక్క ఇక్కడ మొదలైన ఇన్స్పిరేషన్ ఒక్కొక్క జిల్లాకి వ్యాపిస్తుంది. మా టార్గెట్ కూడా అదేనమ్మా. ఏంటంటే డబ్బులు లేకపోవడం వల్ల నేను చదువు ఆప్ చేయాల్సి వచ్చింది. ఈ పిల్లలు డబ్బులు లేకపోవడం వల్ల ఈ 70 మంది ఆగరు. ఎందుకంటే తప్పకుండా దేవుడి దయ వల్ల మేము ఉన్నాం వాళ్ళకి. వీళ్ళు సెటిల్ అయిన తర్వాత వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాలో పోయి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఉద్యోగాలు చేసేటప్పుడు అక్కడ ఉండేటటువంటి డబ్బులు లేకుండా చదువు ఆగేటటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీళ్ళందరూ కూడా ఉంటారు. ఇది ఒక నెట్వర్క్ లాగా వెళ్ళాలనేది నా కోరిక అంతే. సినిమాలో చిరంజీవి గారు చెప్పినట్టు మీరు ఒకరి నుంచి ఒకరు సాయం పొందితే మీరు వెళ్ళి ఇంకొక ముగ్గురికి చేయండి, వాళ్ళు వెళ్ళి అట్లా స్ప్రెడ్ అవుతుంది. ఇదంతా ఏంటంటే ఇప్పటివరకు బిజినెస్ స్ప్రెడ్ ఇట్లాంటివి చూసాం. కానీ హెల్పింగ్ నేచర్లో ఒక చైన్ లింక్ సిస్టమ్గా తీసుకువెళ్ళాలి. ఒక్కొక్క జిల్లాలో ఒక్కరు మోటివేట్ అయ్యి వాళ్ళు లైఫ్ సెటిల్ అయితే వాళ్ళు మరొక 10 మందికి మీకులాగానే వారియర్స్ని తయారు చేయగలరు. ఈ కాన్సెప్ట్ అనేది చాలా గ్రేట్ అనిపిస్తోంది. ఇంకొకటి చెప్పండి సార్, చిన్న చిన్న విషయాలకే పిల్లలు చనిపోవడం, ప్రేమ అంటున్నారు, లేకపోతే ఫెయిల్ అయిపోయాం, లేకపోతే అమ్మ వాళ్ళు మా మీద బోల్డ్ ఎక్స్పెక్టేషన్స్, మేము ఇది చదవాలని, మాకు చదవ ఎక్కట్లేదు. స్టడీ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్, టైం మేనేజ్మెంట్. సో మీ సజెషన్, మీరే రైట్ పర్సన్ యాక్చువల్గా చెప్పడానికి. అంటే పేరెంట్స్ ఏం చేయాలంటమ్మా, ఒక ఆలోచన మానుకోవాలి. నాకు తెలిసి ఏంటంటే నా పిల్లోడికి ఎటువంటి కష్టాలు తెలియకుండా నేను పెంచాలి అనుకోవడం తప్పు. పిల్లోడికి ఇంట్లో ఉన్న ప్రతి కష్టం తెలియాలి. అమ్మ పడే కష్టం తెలియాలి, నాన్న పడే కష్టం తెలియాలి, నాన్నకు వచ్చే శాలరీ తెలియాలి, ఆ శాలరీకి నాన్న పెట్టే ఖర్చు తెలియాలి, ఇతన్ని పోషించడం కోసం వాళ్ళ నాన్న పడే స్ట్రగుల్ తెలియాలి, ఫిజికల్ స్ట్రగుల్ తెలియాలి, మెంటల్ స్ట్రగుల్ తెలియాలి. ఒక స్టూడెంట్ లేసి మార్నింగ్ కాలేజీకి వెళ్ళడం కోసం వాళ్ళ అమ్మగారు ఎన్ని గంటలకు లేస్తారు, వాళ్ళ అమ్మగారు ఎంత కష్టపడతారు, వాళ్ళమ్మ ఇతని కంటే ముందు ఎంత ప్రిపేర్ చేస్తారు, మళ్ళీ కాలేజీ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళమ్మ ఈ పిల్లోడి కోసం ఏం రెడీ చేసి ఉంచుద్ది, వాళ్ళ నాన్న ఈ పిల్లోడిని లైఫ్ సెట్ చేయడం కోసం ఆయన ఏం చేస్తూ ఉంటాడు అనేది ప్రతి పిల్లోడికి పేరెంట్స్ ప్రత్యక్షంగా మాట్లాడాలి. డైలీ మాట్లాడితే ఏంటంటే రెగ్యులర్గా వాళ్ళ నాన్న పడే కష్టం కానీ వాళ్ళ అమ్మ పడే కష్టం కానీ పిల్లోడు తెలుసుకోగలుగుతాడు. వాడికి 10th క్లాస్ ఫెయిల్ అవ్వడం, ఇంటర్మీడియట్ ఫెయిల్ అవ్వడం, లవ్ ఫెయిల్యూర్, ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న విషయాలుగా తెలుస్తుంది. ఎందుకంటే అప్పుడు ఆ పిల్లోడికి అర్థమవుద్ది, మా నాన్న కంటే నన్ను ఎవడు బాగా ప్రేమించడు, మా అమ్మ కంటే నన్ను ఎవడు బాగా ప్రేమించడు అని అర్థమైనప్పుడు ఒక అమ్మాయి ప్రేమ అనేది ఆ పిల్లని డిస్టర్బ్ చేయదు. తప్పకుండా ప్రతి విషయాన్ని పిల్లలతో షేర్ చేస్తూ ఉండాలి. తర్వాత వెరీ యంగేజ్లో లవ్కి అట్రాక్ట్ అవటం అది ఒక బలహీనత, లేకపోతే ఇది కాదు అని మనం అప్పుడు డిసైడ్ అయితే కనుక నెక్స్ట్ లెవెల్లో మన ఫ్యూచర్ ఉంటుంది అంటారా? అంటే పోలీస్ ఆఫీసర్గా మీరు అన్నీ చూస్తుంటారు, క్రైమ్లో లవ్ పార్ట్ కూడా చాలా ఉంటుంది, ఇట్లా ప్రేమికులు ఇది అవ్వడం ఇవన్నీ చూస్తుంటారు కదా, ఏం చెప్తారు సార్ మీరైతే? ఏం చెప్తానంటే ప్రాక్టికల్ ఆలోచన లేకపోవడం వల్ల, అంటే ఇదే జీవితం అని ఆ టయానికి ఎక్కువ అట్రాక్ట్ అయిపోవడం వల్ల, తర్వాత రియాలిటీకి దూరంగా ఉండడం వల్ల, తర్వాత ఆ టైంలో ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి తీసుకొచ్చేటటువంటి ఒక సపోర్ట్ అనేది వాళ్ళకి దొరకకపోవడం వల్ల అక్కడ ఒక ట్రాప్ చేయబడినట్టు చేయబడతారు. ఎప్పుడైతే పేరెంట్స్ లవ్ టేస్ట్ చేసినా ఎవడు కూడా బయట లవ్కి అట్రాక్ట్ అవ్వడు, అది నేను చెప్పగలను. కాబట్టి ప్రతి పేరెంట్ పిల్లల్ని ఎంత ప్రేమిస్తున్నానంటే, చాలామంది ఇప్పుడు చాలా సినిమాల్లో చూస్తాం, ఐ లవ్ యూ ఫీల్ మై లవ్ అని చెప్పేసి హీరోయిన్లు వెంట పడుతూ ఉంటారు. కానీ పేరెంట్స్ ప్రేమని ఎక్స్ప్రెస్ చేయరు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను పిల్లోడా అని చెప్పేసి ఏ పేరెంట్ కూడా పిల్లోడికి చెప్పరు.
వాళ్ళకు కాన్సెప్టే అది. ఎందుకంటే ఆ ప్రేమలో వాళ్ళు ఆ ప్రేమతోనే అన్నీ చేస్తున్నారనే విషయాన్ని పిల్లలు రియలైజ్ అయ్యేటట్టు చేయగలిగితే కనుక అసలు ఈ లవ్కు సంబంధించిన సూసైడ్లు అనేవి ఉండవు నాకు తెలుసు. బోత్ పేరెంట్స్ ఇప్పుడు ఇద్దరు జాబ్ అవ్వడం వల్ల పిల్లల్ని కొంత అటాచ్మెంట్ తగ్గుతుంది. పేరెంట్స్కి కూడా మీ నుంచి ఒక సజెషన్. పేరెంట్స్కి నా నుంచి సజెషన్ అదే, మీరు పడే ప్రతి స్ట్రగుల్ కూడా పిల్లలకి చెప్పండి. ఎందుకంటే నాకు మా నాన్న చెప్పేవాడు. మా నాన్న కూలి పనులకి వెళ్ళేవాడు. కూలి పనులకి వెళ్ళేటప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మేము గురుకుల పాఠశాల నుంచి ఇంటికి వచ్చేవాళ్ళం సెలవులకి. మాకు దసరా, సంక్రాంతి, సమ్మర్ సెలవులు ఉండేవి. అప్పుడు ఒక 8th, 9th, 10th ఆ క్లాసుల్లో మా నాన్న ఏం చేసేవాడంటే మమ్మల్ని పనికి తీసుకెళ్ళేవాడు. మిరపకాయలు కోయడానికి, పత్తి తీయడానికి, తర్వాత ఈ ఉపాధి హామీ పనుల్లో భాగంగా రోడ్లు వేయడం ఇవన్నీ జరుగుతుంటే వాటికి తీసుకెళ్ళేవాళ్ళు. తీసుకెళ్తే మా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా తిడతా ఉండేవాళ్ళు మా నాన్నని. తిట్టి, ఏమిరా పిల్లలు చదువుకోవడానికి అంటే చదివి స్కూల్ నుంచి సెలవులకి ప్రశాంతంగా వస్తే వాళ్ళని ఎందుకు పనులకి తీసుకుపోతున్నావు, వాడిని ఎందుకు అంత ఇబ్బంది పెడుతున్నావు చిన్నపిల్లవాడిని అంటే, బాబాయ్ వీడు సంపాదించే డబ్బు లేదో నేను తిందామని కాదు, నేను పడే కష్టం వీడికి తెలియాలని నేను తీసుకెళ్తున్నానని చెప్పేసి మా నాన్న చెప్పేవాడు. పని చేసేటప్పుడు మా నాన్న చేతులు చూపించేవాడు. బొబ్బలు కట్టిపోయి అంతా కూడా మొత్తం పగిలిపోయి చేతులంతా రఫ్గా తయారయ్యి, అంటే బికాజ్ ఆఫ్ ఈ కష్టం వల్లనే నీ చేతిలోకి పుస్తకం వచ్చిందన్న విషయాన్ని మా నాన్న నాకు ప్రాక్టికల్గా తెలిసేలా చేశాడు. కాబట్టి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆపర్చునిటీని నేను వాస్తవంగా సేమ్ సార్ నాకు ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టాన్ని అంటే నాకు తెలుసు, పేదరికంలో పుట్టాను, పేదరికంలోనే పెరిగాను, పల్లెటూరులో పుట్టాను. ఈ ఎస్సీ కమ్యూనిటీని నేను బిలాంగ్స్ టు ఎస్సీ, అంటే క్యాస్ట్ అనేది ఇమ్మీడియట్లీ ఇక్కడ. ఎందుకు క్యాస్ట్ గురించి ప్రస్తావించానంటే మ్యాక్సిమం ఈ కమ్యూనిటీలో పేదోళ్ళు ఉంటారు. ఈ పేదోళ్ళు ఒక బిజినెస్ చేయలేరు, ఇంక ఏ సొంత పని చేసి వాళ్ళు ఒక రిచ్ ఫెలోగా లేదంటే కనుక వాళ్ళ యొక్క సోషల్ స్టేటస్ని చేంజ్ చేసుకోలేరు. ఈ పేదరికంలో ఉన్నటువంటి ఈ వీళ్ళ యొక్క సోషల్ స్టేటస్ చేంజ్ అవ్వాలంటే ఒకే ఒక ఆయుధం ఎడ్యుకేషన్. ఆ రైట్ పాత్ని ఈరోజు ఈ పూర్ కమ్యూనిటీ అందరికీ కూడా సీఎం గారు ఇస్తున్నారు. సార్, ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా హెల్ప్ అవుతుంది అనుకోవచ్చు? అంటే ఇప్పటి వరకు అంటే ఉన్నత విద్య అంటే ఉన్నతమైన వర్గాలకే అనే దానికి ఆ నిర్వచనం ఏదైనా చేంజ్ అయింది అనుకోవచ్చు? తప్పకుండా అమ్మా. ఎందుకంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు. సాఫ్ట్వేర్ ఎడ్యుకేషన్ ఎక్కడ కూడా తెలుగులో ఉండదు. ఐఐటీలు ఎంట్రన్స్లు ఉంటాయి, ఐఐటీ ఎంట్రన్స్ ఎక్కడ కూడా తెలుగులో ఉండదు. తర్వాత సెంట్రల్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ ఉంటాయి, సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎక్కడ కూడా తెలుగులో ఉండవు. తర్వాత ఇప్పుడు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఉంటుంది. సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఇంగ్లీష్లో రాయొచ్చు, కానీ పేపర్ తెలుగులోనే ఉండదు. ఒక తెలుగు మీడియం చదివినటువంటి స్టూడెంట్ ఎలా అటెంప్ట్ చేస్తాడు? ఇంగ్లీష్లో క్వశ్చన్ చదివి తెలుగులోకి ఆన్సర్ ఎట్లా తీస్తాడు? కాబట్టి ఈరోజు నేను గవర్నమెంట్ స్కూల్స్కి మా ఊరు వెళ్ళినప్పుడు స్కూల్స్కి వెళ్ళాను. అక్కడ టెక్స్ట్ బుక్స్ చూస్తే నాకు చాలా విచిత్రంగా వేసింది. ఒక పేజ్ ఏమో ఇంగ్లీష్ మీడియంలో ఉంది, ఇంకో పేజ్ తెలుగు మీడియంలో ఉంది. కాబట్టి ఇంగ్లీష్, తెలుగు రెండు కూడా వాడు ఈజీగా చదవగలుగుతాడు. తర్వాత ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ని యాజ్ ఇట్ ఈస్గా ట్రాన్స్లేట్ చేసి ఇస్తున్నారు. అంటే ఎన్సీఆర్టీ ఎడ్యుకేషన్ చదవడం, సిబిఎస్ఈలో చదవడం అనేది పేదవాళ్ళకి చాలా బర్డెన్. కానీ ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో ఆ సిస్టమ్ అనేది నడుస్తుంది. తర్వాత ట్యాబులు అనేవి మాకే పెద్దగా తెలియదు, కానీ 8th క్లాస్ చదివే పిల్లలకి ట్యాబ్లు ఇచ్చేసేసి అంటే ఇంటర్నెట్ ప్లాట్ఫామ్ని పిల్లలకి దగ్గర చేసేసేసి గ్లోబల్ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ని అంటే నేషనల్ ఇట్లా కాకుండా గ్లోబల్ లెవెల్లోకి తీసుకెళ్ళడం, ఇంటర్నేషనల్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయడం అనేది నిజంగా అదే అంటే మాటల్లో చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు సీఎం గారు ఇట్లా ఈ రిఫార్మ్స్ అనేవి నాకు తెలిసి ఇంకొక 10-15 ఇయర్స్లో ఫ్రూట్స్గా వచ్చేస్తాయి. సొసైటీలో అవి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం అంటున్నాం కదమ్మా, ఇండియా డెవలప్ అవుతున్న కంట్రీ అనేది కాదు. అప్పుడు ఇండియాలో ఉన్నటువంటి మ్యాక్సిమం పాపులేషన్ పూర్ పాపులేషన్ అన్నమాట. ఈ పాపులేషన్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా అప్పుడు నిజంగా ఫీల్డ్లోకి వస్తారు. ఫీల్డ్లోకి వస్తున్నప్పుడు ఈ కమ్యూనిటీలో ఇంకా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఈ కమ్యూనిటీల్లో పేదలు ఉండరు. ప్రతి ఇంట్లో ఒక ఎంప్లాయీ ఉంటాడు. అది నిజమైన రిఫార్మ్ అది. కాబట్టి ఈరోజు ఎడ్యుకేషన్ అనే ఒక ఆయుధాన్ని చేతికిచ్చేసేసేసి నాకు కూడా అనిపించింది, సీఎం గారు ఏంటబ్బా స్కూల్స్ మీద ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇంత ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, తర్వాత మళ్ళీ డబ్బులు అమ్మఒడి అని చెప్పేసి. అంటే నేను నిజంగా ఎందుకంటే ఎడ్యుకేషన్ కేవలం డబ్బులు లేకే నేను చదువు ఆప్ చేశాను. మా నాన్న చనిపోతే ఇంటర్మీడియట్లో నేను 95% మార్క్స్ వచ్చి కూడా మా నాన్నగారు చనిపోయినప్పుడు నాకు కేవలం డబ్బులు లేక నేను 2006-07 నా ఎడ్యుకేషన్ ఆగిపోయింది. నేను కూలి పని చేశాను, ఒక బిల్డింగ్ వర్కర్గా నేను పనిచేశాను.
మేస్త్రి దగ్గర నేను హెల్పర్గా పనిచేశాను. ఇప్పుడు అమ్మఒడి ఎందుకు ఇస్తున్నాడు అని చెప్పేసి నేను ఆలోచించినప్పుడు అటువంటి డబ్బులు వచ్చాయంటే కనుక మా అమ్మ ఒకవేళ ఆ టైంలో నేను మా అమ్మ ఉంటే మా అమ్మకి అమ్మఒడి అటువంటి డబ్బులు వస్తే నన్ను చదవాపేది కాదేమో. అంటే ఇటువంటి స్కీమ్స్ అంటే నేను మిస్ అయ్యానని అనుకుంటాను. బట్ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కి అందుతున్నాయి కాబట్టి పిల్లలు బాగా చదువుతున్నారు. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ పిల్లలు వీళ్ళ ఎడ్యుకేషన్ మొత్తం అంతా కూడా తొందరలో ఒక 10 yearsలో మిరాక్యులస్ చేంజ్ అంటారు కదా, అండ్ ఒక అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు చూడబోతారు. సూపర్ సార్. అందరికీ 24 hours ఉంటుంది సార్. కాకపోతే దాన్ని టైం మేనేజ్ చేసుకుని బట్టి దేన్ని ఎటు సద్వినియోగం చేసుకుంటున్నామా సమయాన్ని అన్నది కూడా ఇంపార్టెంటే. చాలామందికి ఇది టైం మేనేజ్మెంట్ పై అంత అవగాహన ఉన్నట్లే, ఎక్కడో వేస్ట్ చేస్తున్నాం టైం అన్నది. మీరు ఇన్ని ఛాలెంజెస్ని చాలా సూపర్గా ఈజీగా ఎట్లా మేనేజ్ చేయగలుగుతున్నారు? అంటే ఇంట్లో ఒక పెద్ద ఛాలెంజ్ బాబు, ఇటు వచ్చేసి 70 మంది పిల్లలు, ఇదొక కుటుంబం, ఎట్లా సార్ అసలు? అంటే ఇప్పుడు మాకేంటంటే డ్యూటీలో మేము సూపర్వైజరింగ్ ఆఫీసర్లు అవ్వడం, తర్వాత మా కింద స్టాఫ్ అంతా కూడా ఎలర్ట్గా పనిచేయడం, తర్వాత సిపి గారు మాకు ప్రాపర్ వేలో సిపి గారు ఒక్కటే చెప్తూ ఉంటారు. ఎప్పుడు ఆయన 10 మాటలు మాట్లాడారంటే ఒక మాట కంపల్సరీగా యూ మస్ట్ బీ థింకింగ్ కాప్ అంటారు. నువ్వు ఆలోచించేటటువంటి పోలీస్గా ఉండాలి, గుడ్డిగా వెళ్ళకూడదు. నువ్వు ఆలోచిస్తే నీ ట్రాప్లో వాడు దొంగలు పడిపోతాడు ఆటోమేటిక్గా. ఇట్లా కొన్ని అంటే లాజికల్ పాయింట్స్ చెప్తూ ఉంటారు సిపి గారు. అంటే ఎనాలిసిస్ బేస్డ్ పోలీసింగ్ చేయాలి, తర్వాత రీజన్స్ ఏంటో కనుక్కోండి, ప్రివెంటివ్ మెథడ్లో మీరు ఎక్కువ పోండి. అంటే ఇప్పుడు మా క్రైమ్ డిపార్ట్మెంట్ అంతా కూడా ప్రివెంటివ్ పోలీసింగ్ చేస్తున్నాం. ఎక్కువ నైట్లు తిరగడం, నైట్ వెళ్ళే వాళ్ళందరినీ కూడా ఐడీలు అడగడం, బండి పేపర్లు చెక్ చేయడం, ఈ ప్రతి విషయాన్ని కూడా ప్రివెంటివ్ లెవెల్లో చేయడం వల్ల క్రైమ్ అనేది కొంత తగ్గింది. ఇప్పుడు తగ్గడం వల్ల కొంత మాకు టైం దొరుకుతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళది ఫ్రీ టైంలో చేసేటటువంటి హ్యాబిట్స్ కాదు ఇవి, ఇది ఒక రెస్పాన్సిబిలిటీ. 70 మంది జీవితాలు మనం ఈసారికి పట్టుకున్నాం కాబట్టి ఎట్లయినా సరే వీళ్ళని దాటించాలి, ఒక ఒడ్డును పడేయాలి అని చెప్పేసి ఒక రెస్పాన్సిబుల్గా ఉన్నాం కాబట్టి వీళ్ళకి టైం కంపల్సరీగా ఇవ్వగలుగుతున్నాం. తర్వాత ఫ్యామిలీ నుంచి కూడా అంతే సపోర్ట్ ఉంటుంది. ఈ ఫ్యామిలీ కూడా ఎప్పుడు కూడా సపోర్ట్గానే ఉన్నారు నాకు, లేదంటే నేను చేయలేను ఇది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత డిజిటల్ మీడియా చేతిలో ఉన్నాక ఒక నాలెడ్జ్గా ఉపయోగించుకునే వాళ్ళు అలా వెళ్తున్నారు, మిస్యూజ్ చేసేవాళ్ళు తప్పుదోవ పడుతున్నారు. సో యూత్కి మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు? చాలామంది చూస్తున్నాము, ఇన్స్టా అని ఫేస్బుక్ అని ఇట్లా రకరకాల వలలో పడడం వల్ల మళ్ళీ అదే వాళ్ళకి ఇబ్బంది అవ్వడం, థ్రెట్గా మారటం, చనిపోవడం ఇట్లా జరుగుతుంది. ఒక క్వశ్చన్ వేసుకోమని చెప్తాను నేను యూత్కి. ఇప్పుడు నేను చేసే పని వల్ల 25 years ఏజ్ నాకు వచ్చినప్పుడు నా లైఫ్ ఎలా ఉంటుంది అనే క్వశ్చన్ వేసుకుంటే వాడు ఇప్పుడు చేసే పని కరెక్ట్ చేసుకుంటాడు. సింపుల్ అంతే. ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ వాడుతున్నాను, 25 years తర్వాత ఇదే కంటిన్యూ చేస్తే నా లైఫ్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు నేను చదువుతున్నాను, ఇప్పుడు చదివే చదువు 25 years తర్వాత కంటిన్యూ చేస్తే ఎలా ఉంటుంది, నా లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఆ క్వశ్చన్కి ఆన్సర్ కనుక అతను రాబట్టుకోగలిగితే అతను చేయాల్సిన పనులన్నీ మార్చుకుంటాడు. సార్, ఇక్కడికి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ని టచ్ చేసాం, మాట్లాడించాం, వాళ్ళు గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడమే కాకుండా మేము ఎక్కువగా సునీల్ సార్తో మోటివేషన్కి కనెక్ట్ అయ్యామని చెప్తా ఉన్నారు. సో సార్ ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఆయన లైఫ్ స్టోరీ చెప్తారు, కొంత సినిమా పార్ట్స్ చెప్తూ ఉంటారు. ఇట్లా ఒక హీరో అంటే ఊరికనే హీరో అయిపోరు, ఎంతో కష్టం ఉంటుంది, ఎంతో స్ట్రగుల్ ఉంటుంది, హీరో అన్నవాడు ఇన్స్పైర్గా ఉండాలి అని. ఎందుకు సార్ ఈ రకమైన మోటివేషన్? అసలు సినిమాల్ని హీరోని ఎందుకు చెప్పాలనుకుంటున్నారు? అసలు క్వశ్చన్ చేయవచ్చా? అంటే ఈ సందర్భమైనా అంటే మీకు ఫేవరెట్ హీరో ఎవరు? అంటే మేము గురుకుల పాఠశాలలో ఉండేటప్పుడు అప్పుడు మాకు ఎంటర్టైన్మెంట్ ఏముండేది కాదు. 6th నుంచి 10th వరకు చదివాను అక్కడ. చదివినప్పుడు 9th 10thలో ఉన్నప్పుడు ఆడుకోవడం, సినిమా చూడటం, ఈ 2 ఎంటర్టైన్మెంట్స్. కాబట్టి డైలీ ఆడుకుంటాము, తర్వాత నెక్స్ట్ సినిమాలకి దొంగతనంగా వెళ్ళిపోయి సినిమా చూసేసేసి సారాలకు కనబడకుండా వచ్చేసేసి మళ్ళీ హాస్టల్లో ఉండిపోయేవాళ్ళం. అట్లా చిన్నప్పటి నుంచి సినిమాల మీద కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ బాగా ఉంది. సినిమాల్లో కూడా కొంచెం పాజిటివ్ థీమ్ ఏదైతే ఉందో ఆ థీమ్ని క్రాప్ చేయడం, ఆ సినిమా థీమ్ దేని మీద నడుస్తుంది, ఇవన్నీ కూడా పిల్లలకి ఎగ్జాంపుల్గా చెప్తూ ఉంటాను. ఇంకా నా ఫేవరెట్ హీరో ఎక్కువగా ఏ హీరో కోసం చెప్తా ఉంటారు? మీ ఫేవరెట్ హీరో ఎవరు? మీరు ఇన్స్పైర్ అయిన హీరో? అంటే నా ఫేవరెట్ హీరో అంటే జగన్మోహన్ రెడ్డి గారే.
అదేంటి సార్, మూవీస్ నుంచి ఉన్న హీరోస్ని అని మేము ఎక్స్పెక్ట్ చేసాం. అంటే పలానా పర్టికులర్ సినిమాలో ఆ చిరంజీవి చెప్తారు ఈ డైలాగు, ఆ సినిమాలో చిరంజీవి స్ట్రగుల్ నుంచి వస్తారు, లేకపోతే పవన్ కళ్యాణ్, ఇట్లా అనుకున్నాం. మీరు సీఎం సార్ని ఒక హీరోగా చెప్తున్నారు, రోల్ మోడల్గా ఇట్లా. అంటే సినిమాల్లో ఫేవరెట్ అంటే ఏమని అడగాలంటే హీరోని అడగకూడదు, ఫేవరెట్ యాక్టర్ అని అడగాలి. అప్పుడు చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇట్లా చెప్తాం, ఎందుకంటే దే విల్ యాక్ట్. కానీ హీరో అంటే నా దృష్టిలో ఏంటంటే ఎదుటోడి జీవితాన్ని మార్చేవాడు హీరో, ఎదుటోడి కష్టాన్ని పోగొట్టి వాడికి లాస్ట్కి ఒక హ్యాపీ ఎండింగ్ ఇచ్చేవాడు హీరో. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేసింది ఏంటంటే నా లైఫ్ను మార్చింది ఎడ్యుకేషను. నేను స్ట్రగుల్ అయింది ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవ్వడం వల్ల నేను చదువుని అందుకోలేక కొన్నిసార్లు డ్రాప్ అవుట్గా కూడా ఉండిపోయాను. ఇట్లా ఉన్నటువంటి ఈ తరుణంలో ఇప్పుడు ఒక ఆఫీసర్గా నేను అబ్జర్వ్ చేసినటువంటి సొసైటీలో ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంత భయంకరంగా చేంజ్ చేయొచ్చా, అంటే ఒక ఎడ్యుకేషన్ని ఇంత భయంకరంగా ఫోకస్ చేయాలా, అది కూడా ఒక సీఎం స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ పూర్ పీపుల్కి అంటే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టాన్ని డెవలప్ చేయడం అనేది మాటలు కాదు. ఎందుకంటే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈ 70 సంవత్సరాల్లో మారినటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం అంతా కూడా 4 సంవత్సరాల్లో మారిపోయింది. కరికులం మారింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మారింది, బిల్డింగ్లు మారాయి. ఎందుకంటే నాకు తెలిసి అంటే మా ఊర్లోనే మేము చదువుకునేటప్పుడు కానీ లేదంటే కనుక మేము కాలేజీలో చదువుకునేటువంటి టైంలో గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఏంటంటే పల్లెటూరులో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా ఏదో చిన్నపిల్లలు ఆడుకోవడానికి, పెద్దవాళ్ళు ప్యాకెట్లాడటానికి ఇట్లా యూజ్ చేసేవాళ్ళు. మేము చూసాం ప్రత్యక్షాక్షం. కానీ ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్కి గేట్లు ఉంటున్నాయి, తాళాలు ఉంటున్నాయి, తర్వాత ప్రతి రూము కూడా అంతా కూడా నీట్గా కంప్యూటర్లు పెట్టి ఉంటున్నాయి, తర్వాత మంచి బెంచ్లతో ఉంటున్నాయి. ఇప్పుడు ఆ స్కూల్ ఎన్విరాన్మెంట్ చూసినప్పుడు ఎవరికి కూడా అందులో పోయి ప్యాకెట్లాడాలి, లేదంటే అందులో పోయి ఇంకేదో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయాలి, లేదంటే అందులోకి వెళ్ళి మనం సోది కబుర్లని చెప్పుకోవాలని ఎవరు ఫీల్ అవ్వరు. ఇంత మంచి బిల్డింగ్ని మనం కాపాడుకోవాలనే ఫీలింగ్ కలిగేలానే ఈ సిస్టమ్ని మార్చారు. అందుకే కంపల్సరీగా అంటే పేదవాళ్ళ జీవితాలన్నిటికీ మారడానికి ఒకటే రీజన్ ఎడ్యుకేషన్. ఫేవరెట్ స్టార్కి ఫేవరెట్ హీరోకి ఆ డిఫరెన్స్ ఏంటి అసలు? మీరు చెప్పారు చాలా కష్టాల నుంచి చదువుకున్నాను, చాలా ఇబ్బంది పడ్డాను, సిమెంట్ ఫ్యాక్టరీలో వర్క్ చేశాను, మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యాను అని ఇదంతా చెప్పుకొచ్చింది మీరు. ఇప్పుడు మీ ఫేవరెట్ హీరో ఎవరు అనేటప్పటికీ మీరు ఒక్కసారిగా సీఎం గారి పేరు చెప్తున్నారు. ఫేవరెట్ స్టార్, ఫేవరెట్ హీరో, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ మీ కోణంలో? అంటే స్టార్ కాదు, యాక్టర్. సినిమాల్లో నటించే వాళ్ళు యాక్టర్స్. దానికి ఏంటంటే మనం క్రమక్రమంగా ఒక పేరు పెట్టేస్తాం, దాన్ని అంటే హీరో అని చెప్పేసి మనం ఇచ్చినటువంటి పేరు అది. లీడ్ రోల్ వాళ్ళు చేస్తారు దాంట్లో, కానీ వాళ్ళు చేసే నటన వాళ్ళది కాదు, వాళ్ళు పాడే పాట వాళ్ళది కాదు, వాళ్ళు వేసే స్టెప్ వాళ్ళది కాదు, తర్వాత వాళ్ళ స్టోరీ వాళ్ళది కాదు. ఒక్కొక్క పార్ట్ని ఒక్కొక్కరు తీసుకొని ఒక పర్సన్ని మనకి తెర మీద చూపిస్తూ రకరకాలుగా టేక్లు చేసిన తర్వాత మాత్రమే అది కొన్ని వందల టేకుల తర్వాత మనకి సినిమాగా వస్తుంది. కానీ ఒక సింగిల్ టేక్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చిన మరి హీరో అనాలా వద్దా? చాలా చూస్తున్నారు. సో అందరికి అనిపిస్తూ ఉంటుంది. జనరల్గా మేము చాలా ఇంటర్వ్యూస్ చేసాము. సో మీ ఫేవరెట్ ఎవరు, వాళ్ళతో ఒకవేళ వాళ్ళని కలిసే ఛాన్స్ వస్తే ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు అన్నప్పుడు వాళ్ళ అభిప్రాయాలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు మీ మైండ్లో, మీ హార్ట్లో ఒక హీరో ఉన్నారు. సో ఏం చేయాలనుకుంటున్నారు, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? నా ఎక్స్పెక్టేషన్ ఏం లేదు, ఆ హీరోతో ఒకసారి షేక్ హ్యాండ్ తీసుకోవాలని. సీఎం గారితో షేక్ హ్యాండ్ అంతే. ఎందుకంటే మా అమ్మ అంటది, మా అమ్మ ఫస్ట్ నుంచి కూడా కూలి పనులకు వెళ్ళింది. నేను 2018 మార్చి 23 గ్రూప్ 1 సెలెక్ట్ అయ్యాను. 2018 మార్చి 23 మా అమ్మకి లాస్ట్ వర్కింగ్ డే. ఇది కూలి పని చేసేటటువంటి ఒక తల్లిగా మా అమ్మకి లాస్ట్ వర్కింగ్ డే 2018 మార్చి 23. ఆ లాస్ట్ వర్కింగ్ డే అంటే కేవలం నా చదువే మా అమ్మకి ఆ కూలి పని నుంచి విముక్తి కలిగించింది. ఇప్పుడు నా చదివే నా ఫ్యామిలీ మార్చింది, నా చదివే బ్లైండ్గా ఉన్నటువంటి నా పిల్లవాడి జీవితాన్ని మార్చింది, నా చదివే ఇంకొక 70 మందికి హెల్ప్ అవుతుంది. అంటే ఇన్ని ఒక్క చదువు ద్వారా సాధ్యమైనప్పుడు, అంటే
చాలామందికి ఇక్కడ డౌట్ ఉంటుందండి, చదువుకున్న వాళ్ళందరూ ఉద్యోగాలు సాధిస్తున్నారా, చదువుకున్న వాళ్ళు మాత్రమే సెటిల్ అవుతున్నారా, చదువుకోలేని వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళని ఉద్యోగస్తులుగా పెట్టుకున్న సందర్భం ఇది ఎందుకు మారుతోందంటారు? ఎందుకు మారుతుందంటే చదువుకోలేని వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళని ఉద్యోగాలుగా పెట్టుకుంటున్నారు అంటే ఒకటి వాళ్ళ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉండాలి, తర్వాత బిజినెస్ ఎప్పటి నుంచో వాళ్ళ తాతల తండ్రుల నుంచి చేసినటువంటి బిజినెస్లో వాళ్ళు సక్సెస్ అయ్యిండి వీళ్ళకి వారసత్వం వచ్చి ఉండాలి. ఇప్పుడు అంతా కూడా ఏంటంటే నాలెడ్జ్ ఎకానమీ నడుస్తుంది. ఇప్పుడు నడిచేదంతా కూడా నాలెడ్జ్ ఎకానమీ, అంతేగాని ఫైనాన్షియల్ దానికి సంబంధించింది తక్కువ, నాలెడ్జ్ ఎకానమీ అనేది చాలా ఎక్కువగా నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎవరికైతే జ్ఞానం ఉంటుందో వాళ్ళు ఫైనాన్షియల్గా సెట్ అయిపోతారు. అందు గురించి ఏంటంటే ఈ నాలెడ్జ్ ఎకానమీలో వాడు నిలబడాలంటే వాడికి కావాల్సింది ఫస్ట్ ఎడ్యుకేషన్ కదా. కాబట్టి ఆ ఎడ్యుకేషన్ని గవర్నమెంట్ ఇంత భయంకరంగా తీసుకెళ్ళడం అనేది నిజంగా నాకు హ్యాపీ అనిపిస్తుంది. అంటే నేను పొలిటికల్గా కాదు ఇది మాట్లాడేది, లేదంటే ఇంక వేరే రకంగా నేను మాట్లాడలేదు. అంటే మా డౌన్ ట్రాడన్ కమ్యూనిటీస్ అన్నీ కూడా ఇట్లా ఒక ప్లాట్ఫామ్ దొరికింది అని ఈరోజు హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి చదువుకోవడానికి. మా పిల్లల్ని చదువుకుంటున్నారు, ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నారు. అంటే నేను నా జీవితం మొత్తం నేను ఇంగ్లీష్ మీడియం చదవలేదు. నేను తెలుగు మీడియంలోనే గ్రూప్ 1 రాశాను, తెలుగులోనే ఇంటర్వ్యూ చేశాను, తెలుగు మీడియం చదివి నేను గ్రూప్ 1 సెలెక్ట్ అయ్యాను. కానీ ఇంగ్లీష్ మీడియం చదువుంటే మేబీ నేను ఐఐటీలకు వెళ్ళి ఉండేవాడిని, ఐఐటీ ఎంట్రన్స్ రాసి ఉండేవాడిని. ఇంగ్లీష్ మీడియం చదువుంటే నేను సెంట్రల్ యూనివర్సిటీలో చదివేవాడిని. ఎందుకంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అన్నీ కూడా వాటిలో ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయి. ఇప్పుడు సివిల్స్లో కూడా ఇందాక మీకు చెప్పాను కదా, క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్లోనే ఉంటుంది, నువ్వు ఆన్సర్ తెలుగులో రాసుకోవచ్చు, కానీ నాకు క్వశ్చన్ అర్థం కావాలి కదా. జగన్ గారు ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఒక మిరాకిల్ చేంజ్ తీసుకొచ్చారు. అమ్మఒడి, ఇలాంటి అమ్మఒడి అప్పట్లో ఉంటే మా అమ్మ ఒక కూలీగా పనిచేసి ఉండేది కాదు, నేను సూపర్ గ్రోత్గా ఉండేవాళ్ళని అని మీరు ఆల్రెడీ చెప్పున్నారు మాతో. సో ఇప్పుడు నెక్స్ట్ అంటే ఈ గవర్నమెంట్ కాకపోతే ఇది గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్కీమ్స్లో భాగమే అమ్మఒడి కానీ ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో చేంజెస్ కానీ. నెక్స్ట్ ఒకవేళ ఎవరు వచ్చినా ఈ పథకం కొనసాగించాలి అంటారా? ఇలాంటి సపోర్ట్ ఉందా? 100% కొనసాగించాలి. ఎందుకంటే కొన్ని పథకాలు స్టార్ట్ చేసిన తర్వాత తీయడానికి కుదరదు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత తీయడానికి కుదరదు. వైద్యం ఎంత ఇంపార్టెంటో విద్య కూడా అంత ఇంపార్టెంట్. కాబట్టి ఈ ఎడ్యుకేషన్కి సంబంధించి దీన్ని ఎవరు టచ్ చేయరు ఇంకా.